హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఫౌంటైనేట్ తెలుగు స్టోరీ సిరీస్. ఎపిసోడ్ 11. గత ఎపిసోడ్లో ఓమ్వర్ రోర్క్ తన జీవితాన్ని మార్చేసిన మొదటి అవకాశం దక్కించుకున్నాడు. జాన్ ఎరిక్ స్నైట్ కంపెనీని వదిలి రచయిత అస్సెన్ హెల్లర్ కోసం తన కలల ఇంటిని డిజైన్ చేసే బాధ్యతను స్వీకరించాడు. ఇప్పుడు అసలు ప్రయాణం మొదలవుతుంది. ఓమ్వర్ రోర్క్ తన సొంత ఆర్కిటెక్చర్ ఆఫీస్ని ప్రారంభించాడు. ఒక పాత భవనంపై అంతస్తులో ఉన్న చిన్న గది, ఒక పెద్ద డ్రాఫింగ్ టేబుల్, 2 కుర్చీలు, ఒక డెస్క్, అంతే. కానీ బయట తలుపుపై ఉన్న ఒక బోర్డు మాత్రం అతనికి ప్రపంచం అంతా విలువైనది. ఓమ్వర్ రోర్క్ ఆర్కిటెక్చర్. ఆ బోర్డుని చాలాసేపు నిశ్శబ్దంగా చూస్తూ నిలబడ్డాడు. తర్వాత లోపలికి వెళ్ళి తన టీ స్క్వేర్ని టేబుల్పై వేశాడు. అది ఒక సాధారణ పరికరం కాదు, తన స్వప్నాలకు వేసిన మొదటి పునాది. అంతలో జాన్ ఎరిక్ స్నైట్ అతనికి తిరిగి పిలిచాడు. రోర్క్, నిన్న కోపంలో నిన్ను తొలగించాను. అది మర్చిపో. మళ్ళీ మా కంపెనీలో చేరిపో. హెల్లర్ ప్రాజెక్ట్ని కూడా కంపెనీ పేరుతో చేద్దాం. జీతం పెంచుతాను. భవిష్యత్తులో నువ్వే భాగస్వామివి. చాలామందికి ఇది జీవితంలో దొరికే గొప్ప అవకాశం. కానీ రోర్క్ ప్రశాంతంగా ఒక్క మాట చెప్పాడు. లేదు. స్నైట్ ఆశ్చర్యపోయాడు. ఇలా ఒంటరిగా ప్రారంభిస్తే నువ్వు నిలబడలేవు. రోర్క్ సమాధానం అది కావచ్చు. తర్వాత ఎవరు నీకు పని ఇవ్వరు. నేను అది కూడా ఊహించాను. అతనిని ఎవరు ఆపలేరని స్నైట్ అర్థం చేసుకున్నాడు. ఈ వార్త విని రోర్క్ని కలవడానికి వచ్చిన మొదటి వ్యక్తి పీటర్ కీటింగ్. పైకి చూస్తే అతను అభినందించడానికి వచ్చినట్లే కనిపించాడు. వావ్ ఓమ్వర్, సొంత ఆఫీస్, చాలా సంతోషంగా ఉంది. కానీ అతని మనసులో మాత్రం వేరే భావన. రోర్క్ విఫలమవుతాడని ఆశించాడు. ఇక ఆలస్యం కాలేదు. స్నైట్ దగ్గరికి తిరిగి వెళ్ళు. రోర్క్ చిరునవ్వుతో వెళ్ళను. కీటింగ్ మళ్ళీ అడిగాడు. నువ్వు విజయవంతం అవుతానని నమ్ముతున్నావా? రోర్క్ ఇచ్చిన సమాధానం అతని వ్యక్తిత్వాన్ని పూర్తిగా చెబుతుంది. విజయం గురించి నేను ఆలోచించలేదు. నేను చేయాల్సిన పని గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. రోర్క్ తర్వాత కలిసింది తన గురువు హెన్రీ క్యామెరాన్ను. తన సొంత ఆఫీస్ ప్రారంభించిన విషయం చెప్తాడు. క్యామెరాన్ ఎప్పటిలాగే ఎలాంటి అభినందనలు చెప్పలేదు. కేవలం అడిగాడు, ఎవరికి ఇల్లు, ఎంత ఖర్చు, ఏ రాయి వాడుతున్నావు? అన్నీ విన్న తర్వాత ఒక్క కోరిక చెప్తాడు. నీ ఆఫీస్ ఫోటోలు తీసుకొని నాకు చూపించు. కొన్ని రోజుల తర్వాత రోర్క్ ఫోటోలు తీసుకెళ్ళాడు. తలుపుపై ఉన్న బోర్డుని చూసి క్యామెరాన్ కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. ఓమ్వర్ రోర్క్ ఆర్కిటెక్ట్. ఆ చిన్న బోర్డు అతనికి ఒక యుద్ధ ప్రకటనలా అనిపించింది. అతను మెల్లగా అన్నాడు, నువ్వు నరకంలోకి అడుగుపెడుతున్నావు ఓమ్వర్. కానీ చివరికి గెలిస్తే అది నీ విజయం మాత్రమే కాదు, నిజమైన ప్రతిభకు దక్కే విజయం. ఇక హెల్లర్ ఇంటి నిర్మాణం వేగంగా సాగుతుంది. స్టీల్ నిర్మాణం నిలబడుతుంది. కాంక్రీట్ వేయబడుతుంది. రోర్క్ దాదాపు ప్రతిరోజు నిర్మాణ స్థలానికి వెళ్తున్నాడు. ఆ ఇల్లు అతనికి ఒక ప్రాజెక్ట్ కాదు, తన ఆత్మలో భాగం. అక్కడ పనిచేసే కార్మికులు కూడా గమనించారు. ఆ ఆర్కిటెక్చర్కి ఈ ఇల్లుపై ప్రేమ ఎక్కువ. ప్రతి బీమ్ని, ప్రతి గోడను చేతితో తాకకుండా ఉండలేడు. అప్పుడే ఒక పరిచయమైన స్వరం వినిపించింది. హలో రోర్క్. అతనే మైక్, పాత స్నేహితుడు. రోర్క్ మొదటి ఇంటి నిర్మాణంలో పనిచేయడానికి ప్రత్యేకంగా వచ్చాడు. చేతులు కలిపిన ఆ క్షణంలో ఇద్దరూ పెద్దగా ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే నిజమైన స్నేహానికి మాటలు అవసరం ఉండవు. అయితే ఈ కొత్త డిజైన్ అందరికీ నచ్చిందా? అస్సలు కాదు. చాలామంది కాంట్రాక్టర్లు పనిచేయడానికి కూడా నిరాకరించారు. ఇలాంటి ఇల్లు మేము ఎప్పుడూ కట్టలేదు. ఇది నిలబడదు. ఇది పిచ్చి డిజైన్. చివరకు ఒక చిన్న కంపెనీ మాత్రమే పనిచేయడానికి ఒప్పుకుంది. అది కూడా ఎక్కువ డబ్బు తీసుకుని. అస్సెన్ హెల్లర్ తరచూ నిర్మాణాన్ని చూడడానికి వచ్చేవాడు. ఒకరోజు అతను అడిగాడు,
ఈ ఇల్లు నాకు ఎందుకింత ప్రత్యేకంగా అనిపిస్తుంది? రోర్క్ సమాధానం: ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న ప్రతి భాగం అవసరం వల్లే ఉంది, చూపించడానికి కాదు. చాలా భవనాలు బయటివారిని ఆకట్టుకోవడానికి నిర్మించబడతాయి. కానీ ఈ ఇల్లు ఇందులో నివసించే మనిషి కోసం నిర్మించబడింది. హెల్లర్ నిశ్శబ్దంగా విన్నాడు. ఈ ఇంట్లో జీవించాలంటే నేనే మంచి మనిషిలా మారాల్సి వస్తుందేమో అనిపిస్తుంది, రోర్క్ చిరునవ్వుతో అన్నాడు. అదే నా ఉద్దేశం. 1926 చివరికి హెల్లర్ ఇల్లు పూర్తయింది. కానీ దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్చర్ మ్యాగజైన్లు దాని గురించి ఒక్క మాట కూడా రాయలేదు. ఆర్కిటెక్చర్ల సంఘం గుర్తించలేదు. ఎవరూ ప్రస్తావించలేదు. బదులుగా ప్రజలు కార్లు ఆపి ఇంటిని చూసి నవ్వుతున్నారు. దానికి ఒక వెటకారపు పేరు కూడా పెట్టారు. ది బూబీ ఆర్చ్, అంటే పిచ్చివాళ్ళ ఇల్లు. ప్రముఖ ఆర్కిటెక్చర్లు కూడా దానిని ఎగతాళి చేశారు. కానీ అందరిలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఎల్స్వర్త్ టూహీ. అతను విమర్శించలేదు, ప్రసంగించలేదు. ఆ ఇంటి గురించి అసలు ప్రస్తావనే చెయ్యలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దమే అత్యంత ప్రమాదకరమైన ఆయుధం. ఇక్కడితో ఎపిసోడ్ 11 ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్లో రోర్క్కి కొత్త అవకాశాలు వస్తాయా, లేక ప్రపంచం అతన్ని పూర్తిగా ఒంటరివాడిని చేస్తుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.